ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు చెన్నై నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మేడం కి మీకు ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ ఏదో ఆ గురువు గారు ఇచ్చినంత కొంచెం జ్ఞానం పంచుకుందాం అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, రిలాక్స్ గా కూర్చుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. చక్కగా కళ్ళు మూసుకుందాం. మనలో జరిగే ఆ చక్కనైన శ్వాసని, మనలో జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చుందాం. ఆ గురుదేవుడికి ప్రణామం చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మర్షి పితామహ గురువు గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, మేడం స్వర్ణమాల గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, మనలో జరిగే ఆ చక్కనైన శ్వాసని, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ చక్కనైన ఆశ్వాసతో అనుసంధానమవుతూ ఆ పున్నమి యొక్క ఎనర్జీస్ ని తీసుకుంటూ మన పూర్ణాత్మతో కనెక్టివిటీ అవుతూ ప్రశాంతమైన శూన్య స్థితికి ఆలోచనలు వస్తూ ఉంటే వాటి వెంట పోకుండా మనలో జరిగే ఆ ఉచ్ఛ్వాస విశ్వాసలను గమనిస్తూ
మన శ్వాసే మన గురువు, మన గురువే మన శ్వాస. చక్కనైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానమవుతూ చక్కనైన ఎనర్జీస్ పొందుతూ ఆ పున్నమి చంద్రుడు నుంచి చక్కనైన ఎనర్జీస్ మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరమంతా చక్కగా హీల్ అవుతుంది. మన తల అంతా కూడా చాలా బరువుగా మన శరీరం అంతా కూడా ఆ ఎనర్జీస్తో చాలా చాలా బరువుగా ఎనర్జీస్ మన శరీరం అంతా తల నుండి కాళ్ళ వరకు ప్రతి నరంలో ప్రతి కణము ఎంతో ఎనర్జీగా నిండిపోతుంది.
చేతులు కూడా బరువెక్కుతున్నాయి. మన కాళ్ళన్నీ కూడా బరువెక్కు. మన శరీరంలో ఎక్కడ ఏ పార్ట్ ఎనర్జీ తక్కువగా ఉందో ఆ పార్ట్ ఏమవుతుందో గమనించండి సిస్టర్స్. శరీరం అంతా కూడా ఏమవుతుంది. శ్వాసతో అనుసంధానమవుతుంది. నిండు ఆ బుద్ధలో ఉన్న ఆ కాంతి ఎంతో ఎంతో తేజస్సుతో ఎంతో తేజోవంతంగా కలర్స్‌గా ఎంత బాగుందో ఆ పున్నమి, ఆ కలర్స్, ఆ నీలిమి రంగులో ఆ ఎనర్జీస్ ఎంత బాగొస్తున్నాయో. ఆ బుద్ధుని యొక్క ఎనర్జీస్ కూడా వస్తున్నాయి మాస్టర్స్. ఆ బుద్ధ భగవానుడికి ఎంతో కృతజ్ఞతలు. ఎంత చక్కనైన ఎనర్జీస్, ఎంతో కాంతివంతంతో
బుద్ధుల నుంచి వచ్చే ఆ ప్రకాశం ఎంత అందంగా ఉందో. శుద్ధ చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఆ బుద్ధ భగవానుడికి, ఆ పున్నమి చంద్రుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ మన శరీరంలో జరిగిన ఈ హీలింగ్ కి, మన శరీరానికి, ఆ ఎనర్జీస్ కి, ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇంత ఎనర్జీస్ ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి కృతజ్ఞత చెప్పుకుంటూ చక్కగా రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ మన రెండు చేతులు తీసి పైన మీద పెట్టుకుని 5, 4, 3, 2, 1, 0. చిరునవ్వుతో మన కళ్ళు తెరుచుకుని చక్కనైన ధ్యానానికి ఒక చిన్న క్లాప్స్ చేసుకుందాం. ఏమైనా ధ్యానంలో అనుభవం ఏమన్నా ఉందా? ఏం ఎక్స్పీరియన్స్ ఎవరైనా పొందారా? మనం ఈరోజు పత్రి సార్ చెప్పిన బేసికే తెలుసుకుందాం. ఎందుకు అంటే మనము ఎంతో ఎదిగిపోయాము అనుకుంటూ మనల్ని మనము
ఒక్కోసారి మనల్ని మనమే దిగజార్చుకుంటూ డౌన్ అయిపోతూనే ఉంటాము. యాక్చువల్లీ నా ధ్యాన అనుభవాలు అనేసి ఎందుకిచ్చాను అంటే, నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఫస్టు నా అనుభవం చెప్తాను. అంటే నేను ఎలా వచ్చాను ధ్యానానికి అని. ఆహ్, ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాను ధ్యానానికి. ఆ సారొస్తున్నారు అంటే, సరే ఎళ్లి మీట్ అవుదాము అని ఎళ్ళాము. ఎళ్లి సార్‌ని మీట్ చేసుకున్నాను. ఆహ్, అక్కడ సారిచ్చే ఉపన్యాసం విన్నాను. అన్నీ బావునింది. ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నాను అంటే, హ్మ్, చాలా అంటే నాకు ఒక గైడెన్స్ అనేది లేకుండా నేనొక 5 ఇయర్స్ స్టాప్ అయిపోయాననమాట. ధ్యానంలోకొచ్చి, ధ్యానం చేసి నాకు నెగెటివ్ థాట్స్ ఎక్కువొస్తుండేది. ఎక్కువ నెగెటివ్ థాట్స్. ఆ నెగెటివ్ థాట్స్‌ని నేను థింక్ చేయడం ఆలోచించి ఏమవుతుంది అంటే, అది జరగడం స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు జరుగుతుందా అనేసి టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఆ టెన్షన్ స్టార్ట్ అవుతంతో దేవుడో! లేనిది పోయి తెచ్చుకున్నట్టున్నాం మనము. మనకిది అవసరం లేదు. ఇది ఎప్పుడు జరుగుతుందా అనే ఒక భయం తప్ప దీంట్లో ప్రశాంతత అనేది లేదు అని జెప్పేసి ఆపేసాను. ఆపేసి ఒక 5 ఇయర్స్ దాని తర్వాత అప్పట్లో వచ్చి ఈ సజ్జన సాంగత్యం లేదు. ఒక పెద్ద మాస్టర్స్‌ని అడగడము, అది ఎట్లా, ఏంటి, ఏమి కనెక్టివిటీ అనేదే లేదు. ఏదో ధ్యానం జేసుకుంటూ ఉన్నాము. సారొస్తే ఎళ్ళడము అలా ఉండేదే గానీ ఆహ్, కానీ ఇది టెన్షన్ తప్ప ఇంకేం బెనిఫిట్ ఏం లేదు. దీనివల్ల మనము ఎందుకు సఫర్ అవ్వడము, నిద్ర లేకుండా ఇంకా బేజారవ్వడము అని జెప్పి మానేశాను. ఒక 5 ఇయర్స్ మానేశాను. ఆ తర్వాత ఎంతో సఫర్ అవుతూనే ఉన్నాననమాట. వీసింగ్ ప్రాబ్లము, డస్ట్ అలర్జీ, హ్మ్, బ్లీడింగ్ ప్రాబ్లము వీటిలతో సఫర్ అవుతూనే ఉన్నాననమాట. ఒక్క మేడం నాకు గైడ్ చేశారు. ఆ మేడం గైడ్ చేసిన తర్వాత నాలో ఓకే. ఇదంతా నెగెటివ్. నీ లోపలున్న నెగెటివ్ బయటొచ్చింది. అంటే ఆహ్, ఎంత మనం ఆలోచిస్తామో నీకు అదే జరగడం స్టార్ట్ అయింది. అంతే. నీ లోపలున్న నెగెటివ్ బయట రావడంతో నువ్వు అదే ఇది మనకు ప్రశాంతత లేదు అని చెప్పి ఫీలయ్యి ఆపేసావు. ఇంకా స్టార్ట్ చెయ్యి అని చెప్పి, ఆ తర్వాత స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎంత సూపర్‌గా ఉండిందంటే, అంత సూపర్‌గా ఉండిందనమాట. ఓహో! ఇన్ని రోజులు ఒక 5 ఇయర్స్ దీన్ని వదిలేసామే. అంటే ఇది ఇలా షేర్ చేయడం వల్ల ఒక మా సిస్టరే. తనకి ఇలాగే స్టార్టింగ్‌లో వచ్చేదనమాట. తను ఆపేసిందంట. ఎప్పుడు నేనిలా షేర్ చేశానో నాకు ఇలా నెగెటివ్ వస్తున్నాయి అని చెప్పి ఆపేసాను. నువ్వు చెప్పడంతో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే ఆ గైడెన్స్ అనేది లేకుండా, ఆ సజ్జన సాంగత్యం అనేది లేకుండా ఎంత డౌన్ అయిపోయామో చూడండి. ఆ కనెక్టివిటీ లేకుండా, ఏం లేకుండా ఎంత ఉన్నత స్థితికి ఎళ్ళాల్సిన వాళ్ళము అట్లాగే పడిపోయాం. అన్ ఆ తర్వాత డస్ట్ అలర్జీ తగ్గిపోయింది. బ్రీతింగ్ ఇబ్బంది తగ్గిపోయింది. బ్లీడింగ్ ప్రాబ్లమ్ కొంచెం సఫర్ అయ్యాను. ఓకే. కానీ ఇప్పుడు నేను ఎలా అంటే ధ్యానం జేయాలి అంటే ఆహ్, మా ఆయన ఎప్పుడెళ్తారా? అంటే ఎప్పుడు చూడు ఏంది నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు, కూర్చుంటున్నావు. ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు పోయి కూర్చునేస్తున్నావు అని. ఓహ్! ఇంకా ఈయనతో బేజారుగుంది అని జెప్పి గమ్మునయిపోయానన్నమాట. ఆయన ఎప్పుడెప్పుడెళ్తాడు ఆఫీస్‌కి, ఎప్పుడెప్పుడెళ్తారా పనికి అని చెప్పి గబగబా ఆయన ఉండేటప్పుడే పని చేసుకునేసి ధ్యానానికి కూర్చోవడం స్టార్ట్ చేసుకునేదాన్ని. అలా కానీ నాకు ఎగ్జామ్ జూడండి. కరెక్ట్‌గా నేను ధ్యానానికి కూర్చున్నప్పుడే మళ్ళీ ఆయన ఫోను జేస్తారు. "ఏం జేస్తన్నావు?" అలా ఫోను జేస్తారనమాట. అలా చేసినప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్. "ఏ"
ఎంతసేపైనా ఇదే ప్రాబ్లము అని చెప్పి వదిలేసాను. వదిలేసి ధ్యానం స్టార్ట్ చేయడము, మళ్ళీ ఫ్రీ అయినప్పుడు చేసుకుంటూ ఉండడము. అలా చేసుకుంటూ ఉంటే, మళ్ళీ ధ్యానంలో ఆ సంకల్పాలు అవి చెప్తారు గదా! నేను ఏదన్నా వాళ్ళని డిస్టర్బ్ చేసుంటే సారీ చెప్పుకో, ఇలా నీకు కన్వీనియంట్‌గా దొరుకుతుంది అని. ఇప్పుడు ఎలా ఉందంటే నా సిట్యుయేషను, మా సారు నాకు కూడా అన్ని వర్క్ చేయిస్తారనమాట. వెజిటబుల్స్ కట్ చేసేయడము, అంత పని జేస్తారు. కూడా హెల్ప్ చేస్తారు. అంత 10కంతా ఫినిష్ అయిపోయాక, సరే నేను నా వర్క్‌కెళ్తాను. నువ్వు ఎళ్లి ధ్యానం జేసుకో అంటాడు. డైలీ ఇదేదా 10కంతా పనయిపోతుంది. పోయి ధ్యానం జేసుకో అంటాడు. అయ్యయ్యో! ఇదేంది ఇది? ఎప్పుడు చూడు నన్ను ధ్యానం చేసుకోబో అంటాడు. నన్నేం సన్యాసి చేసేస్తావా ఏమి? అలా నేను అడిగేదాన్ననమాట. అంటే ఎప్పుడు మనకేది రావాలో అప్పుడొస్తేనే మనము హ్యాపీగా ఉంటాము. అట్లా గాకుండా మనమై కోరుకొని తెచ్చుకున్నాము అంటే ఇలానే ఉంటుంది. ఇట్లా నా అనుభవాలొచ్చి చానా విచిత్రాలుగా ఉన్నాయన్నమాట. ఈ అనుభవాలతో నేను పిరమిడ్ గూడా కడతాను అనుకోలేదు. కానీ ఆటోమేటిక్‌గా ఆ పిరమిడ్ గూడా నాకు వచ్చేసింది. ఆ పిరమిడ్ కట్టేటప్పుడు కూడా నేను ఎంతో సఫర్ అయ్యాను గూడాను. ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్షను ఇనుప చేస్తారు కదా! అది చేసే కాటికి ఆ రోజు మార్నింగ్ చాలా యాక్టివ్‌గున్నాను. పిరమిడ్ రెడీ చేసే వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టాను. అన్నీ హ్యాపీగానే ఉన్నాను. కానీ ఆ రోజు నైట్ ఎప్పుడు నాకు 102, 103 ఎప్పుడు ఫీవరొచ్చిందే లేదు. కానీ, ఆ రోజు ఫీవరు. కానీ ఏందిరా ఇది పిరమిడ్ కడితే ఎంతో బావుంటుందంటారు. ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి అనేసి చాలా సఫరయ్యాను. మళ్ళీ మేస్త్రీలు కూడా ఈరోజు రేపు నుంచి పనికి రావట్లేదు. కొంచెం ఏం ప్రాబ్లమ్ చెప్పలేదు. ఏమీ చెప్పలేదు. మేము రావట్లేదు అనేసారు. కంటిన్యూ‌గా 3 అవర్స్ ఒకే సిట్టింగ్‌లో మెడిటేషన్ చేశాను. ఆ మెడిటేషన్ చేసినప్పుడు పత్రి సారు డైరెక్ట్‌గా ఆ పిరమిడ్‌లో కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయిన పిరమిడ్‌లో ఫ్లూట్ వాయిస్తున్నారు. అలా కంటిన్యూ‌గా నేను ఆ ఫ్లూట్ వింటూ 3 అవర్స్ ధ్యానం చేశాను. మరుసటి రోజే ఏం ఎందుకు డిమాండ్ చేశారో మేస్త్రీలు తెలీదు. వాళ్ళంతట వాళ్ళే ఫోను జేసి, "ఏం లేదులెండి మేమొస్తున్నాం రేపు పనికి" అన్నారు. 102, 103 ఉన్న ఫీవరు హాస్పిటల్‌కెళ్ళలేదు. ఏమీ ఎళ్ళలేదు. నార్మల్‌కొచ్చేసింది. అంటే ఎందుకు ఇది అంత అంటే మనము భయపడతాం కదా! అయ్యో! ఇలా ఉంది. ఇలా అయిందే. పిరమిడ్ అంటే మనం ఎంతో ఇంకా ఎనర్జీ అంటారు. మనం ఇలా అంటే అక్కడ మనము ఏర్పరచుకున్న ఆ నెగెటివ్ ఇది అంతా క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇలా నా అనుభవాలు అలా, అలా పోతూ ఎంతో హ్యాపీగా, జాలీగా ఉన్నాను. అనుభవాలు అంటే మనం ధ్యానం చేసినప్పుడు వచ్చే వాటినే అనుభవాలు అని మనం అనుకుంటాము. కానీ మన అనుభవాలు అంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత మనలో ఏం చేంజ్ అయ్యాము? ధ్యానంకి రాకముందు మనం ఎలా ఉన్నాము? ధ్యానంకొచ్చిన తర్వాత మనలో ఏం చేంజెస్ వచ్చింది? మనం ఎంత దూరం ఎదిగాము? మనం ఏ స్థితిలో ఉన్నాము? మనము ధ్యానం చేస్తూనే అలానే మాట్లాడుతున్నామా? అలాగే ప్రవర్తిస్తున్నామా? మనం ఏం నేర్చుకున్నాము? మన జ్ఞానేంద్రియాలతో మనం ఎలా ఉన్నాము? ఇవన్నీ నేర్చుకోవడమే నేను ఒక అనుభవంగా అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు మనము ధ్యానం చేస్తే నాకు ఈ దేవుడు కనపడ్డాడు, నాకు ఆ దేవుడు కనపడ్డాడు, నేను ఇలా చూసాను, నేను అలా చూసాను, నా ఎక్స్‌పీరియన్సెస్ ఇవి అనేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ నాకు తెలిసి ఆ అనుభవాలొచ్చి మనకి కావాల్సింది మనకి జరిగింది అంటే, ఓహ్! ఇది నా అనుభవము జరిగింది అని మనం అనుకుంటాము. కానీ మన అనుభవము అనేది ఏమి అంటే, మనం ఎంత దూరం ఈ శరీరాన్ని తెచ్చుకొనున్నాము. ఈ శరీరాన్ని తెచ్చుకొని, ఈ శరీరం అనేది ఒక
ఇంటి లాంటిది. ఈ భూమిపైకి మనము అనేక పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. అనేక పాఠాలు. ఈయన వచ్చి దత్తాత్రేయ వచ్చి 24 మంది గురువుల్ని నేచర్‌లోనే ఎత్తుకున్నాడాయన. ఆయనకి ఎవరు గురువు లేదు. ఆయన అన్నీ ఈ నేచర్‌ని చూసే నేర్చుకున్నాడు. అలాగా మనం కూడా ప్రతీదీ చూసి నేర్చుకోవాలి, అనుభవపడాలి. మనకి ఈ కష్టం వచ్చిందే, ఈ కష్టం వచ్చిందే అని బాధపడ్డామంటే, మనము ముందుకే రాలేమనమాట. ఎప్పుడైతే బంగారం కొలిమిలో పెట్టి వజ్రం బాగా ఎంత అందంగా రెడీ అవుతుందో, అలాగా మనము ఎంత సఫర్ అవుతామో, ఎంత నలుగుతామో, అప్పుడే మనకు కూడా అంత జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అనేది ఆ తర్వాత నాకర్థమైందనమాట. అయ్యో! లేదు, ఇంత కష్టాలొస్తున్నాయే ధ్యానం జేస్తే యాక్చువల్లీ ఆధ్యాత్మికత అంటేనే కత్తి మీద సాము లాంటిది. మనము ఎప్ మనలో కొంచెం గూడా చేంజ్ అయ్యింది అంటే మనకప్పుడే ఎగ్జామ్ పెడుతుంది. కంపల్సరీ మనమల్ని అట్లే కొట్టి కూర్చోబెడుతుంది. ఆధ్యాత్మికత అంటే ఊరికే ఏం గాదు. దానికి సిద్ధపడి మనం వచ్చాము అంటే మనం చానా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలంటే మనలో అహం పెరిగిందా? ఏం పెరిగింది? మనలో అహం పెరిగిందా? ద్వేషం పెరిగిందా? మనలో కోపం పెరిగిందా? ఏం పెరిగింది? మనమల్ని అలాగే తట్టి కూర్చోబెడుతుంది ఈ ఆధ్యాత్మికత. అప్పుడు మనమల్ని మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, అప్పుడు ఓహ్! మనం ఈ ధ్యాన స్థితి ఎంతవరకు తగ్గింది? ఏం తగ్గింది? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము? మనం ప్రతిదీ ధ్యానం జేస్తూనే ఉంటాము. మనం రోజు సజ్జన సాంగత్యం జేస్తూనే ఉంటాము. ధ్యానం జేస్తూనే ఉంటాము. కానీ ఒక హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఒక చిన్న ఫీవరో, కోల్డో వచ్చింది అనుకోండి. అంటే దాంతోనే కొంచెం సఫర్ అవుతూ అబ్బా! ఏంది ఈ ధ్యానం జేస్తున్నా గాని మనకేంది ఇలా ఉందే అనేసి మనం బాధపడిపోతూ ఉంటాము. అలాగే ధ్యానం గూడా ఇప్పుడు మన క్లాసెస్ చెప్తున్నాము. మనం ఈరోజు ఎళ్ళలేదు అంటే, "మేడం నాకు ఫీవరిష్‌గా ఉంది మేడం. అందుకే నేను రాలేదు మేడం క్లాస్‌కి" అని అంటారు. కానీ ఆహ్, ఆ ఫీవరిష్‌గా ఉంది, రాలేదు అనేసి మనము చెప్తున్నాం గదా! కానీ ఎప్పుడైతే మనము వాటిని దాటుకొని అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, మన స్థితి అనేది పడిపోయింది అనేది మనం గమనించుకోవాలి. అలా కాకుండా నాకు ఇంతే, నాకు ఇలానే ఉంది, నాకింకా తగ్గలేదు, నాకింకా తగ్గలేదు అంటే, అప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము? ఎక్కడున్నాము? మనం డైలీ చేస్తున్నాము. కానీ ఏది ఫుల్‌ఫిల్‌గా చేస్తున్నామా? ఫుల్‌ఫిల్‌గా చెయ్యట్లేదా? ఆధ్యాత్మికత అనేది మనము చేస్తున్నామే కానీ, దాంట్లో మనం చెప్పడం వేరు. మనం చెప్పేస్తున్నాము. కానీ మనం పాటిస్తున్నామా? లేదా? మనలో ఎలా ఉంది? మన యాక్టివిటీస్ ఎలా ఉంది? మన మాట ఎలా ఉంది? ఎప్పుడైతే మనము వాటినన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. మన పాజిటివ్ ఎలా ఉంది? మన నెగెటివ్ ఎలా ఉంది? మనలో ప్రేమతత్వం ఎలా ఉంది? ఇవి మనమన్నీ ప్రతీదీ మనమల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకొక మాస్టరు ఉన్నత స్థితికెళ్తున్నారు, బాగున్నారు. వాళ్ళు నాకన్నా ఎనకాలొచ్చారు. కానీ వాళ్ళంత బాగా చెప్తున్నారు. స్పీచ్ ఎంత బాగా చెప్తున్నారు. మనం ఇక్కడే ఉన్నామే అంటే ఎందుకున్నాము? మనం ప్రాపంచికత ఎక్కువగా చూసుకుంటున్నాము. ప్రపంచంలో ఎక్కువ ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ మన టైం అంతా మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము? ప్రాపంచికతలో స్పెండ్ చేస్తున్నాము. మనం ఎప్పుడైతే ఈ ప్రాపంచికతలో స్పెండ్ చేస్తామో ఆ! మన థాట్స్ అంతా, మన ఎనర్జీ అంతా పోతుంది. మనకొక ఏకాగ్రత అనేది రానే రాదు. మనము ఆ ఏకాగ్రత అనేది లేదు అంటే మనము డెవలప్పే అవ్వము. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికతలోకి మనము దాన్ని సాధన చేస్తామో, అప్పుడే మనకి ఈ ప్రాపంచకత అనేది ఒక శాశ్వతం కాదు. ఆధ్యాత్మికత అనేది శాశ్వతం అనేసి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనలో ఒక ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఆ ఏకాగ్రత అనేది పెరిగినప్పుడు మనము చెప్పగలిగే మనము చెప్తున్నాం కదా! ఇప్పుడు నాకు కూడా మెడిటేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అంత ఎదిగింది అంటే ఆమె ధ్యాన సాధన కాదు. ఆమె ఇది కాదు అన్నమాట. ఆమె ఏకాగ్రత అనేది పెరగడంతో ఆమె ఎంతో డెవలప్ అయ్యి
ఇంత దూరం వచ్చింది. ఆ ఏకాగ్రత పెరిగినప్పుడే మనం ఒక సబ్జెక్ట్ అనేది విన్నాము అంటే అలాగే పట్టుకుంటాం. మనం ఇప్పుడు ఎన్నో జూమ్ సెక్షన్‌లు చేస్తున్నాము. ఎంతో మంది దగ్గర మెడిటేషన్ చెప్పిస్తున్నాము, చేస్తున్నాము. కానీ చాలా మంది నోరే తెరవదు. ఎంతైనా వింటున్నారే గానీ, వాళ్ళలో ఇంచి మనం మార్పు తేవాలి అని మనము ఎంతో అనుకుంటాం. మాట్లాడండి మేడం ఇప్పుడు మా గ్రూపుల్లో గూడా మాట్లాడండి, స్పీచెస్ చెప్పండి అని మనము డైలీ చెప్తున్నాం గదా! కానీ వాళ్ళల్లో మార్పు అనేది మనము అనుకుంటే కాదనమాట. వాళ్ళంతట వాళ్ళు ఆ ఏకాగ్రతతో మనం ఇంకా ముందుకెళ్ళాలి అని మనం ఎప్పుడనుకుంటామో, అప్పుడే ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. అలా మన అనుభవాలు అనేది ఎలా అంటే, మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, సజ్జన సాంగత్యం జేస్తామో, స్వాధ్యాయము జేస్తామో, ఈ శరీరం అనేది ఒక అనుభవాల కోసమే వచ్చిందనమాట. ఇది ఒక పడవ లాంటిది. ఈ పడవలో ఒక ఫస్టు ఒక ఉదాహరణకొచ్చి, ఈ శరీరం అనేది ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంటిని మనము కోపము, ద్వేషము, దుఃఖము వీటిలతో మనం నింపేసామంటే మనకి ఏమొస్తుంది? అనారోగ్యాలతో వస్తాయి. ఇలా కాకుండా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, మనము ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతామో, ఈ ఇంటిని ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో, మనకి ఈ ఆత్మ అనేది ఎప్పుడు పరిపక్వత చెందాలి అంటే, మనకు ఒకే ఒక అవకాశము ఈ శరీరమే. ఈ శరీరము అనేది లేదంటే మనము ఏమైనా సాధించగలుగుతామా? సాధన చేయగలుగుతామా? ఇలా స్పీచెస్ చెప్పగలుగుతామా? వినగలుగుతామా? ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనము శుభ్రంగా పెట్టుకుంటామో, అంటే రాగము, ద్వేషము, కోపము, క్రోధము ఇవి లేకుండా మనమల్ని మనం ఎప్పుడైతే క్లీనింగ్ చేసుకుంటామో, ఇవి ప్రతి దీంట్లోనూ మనము ఎప్పుడైతే మనము అవేర్‌నెస్‌తో ఉంటామో, మనం చూసాము అంటే చీమలు, దోమలు, ఈగలు ఎంత అవేర్‌నెస్‌తో ఉంటాయో చూడండి. ఈగలైతే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద ఉన్నాయి. అట్లా మనం కొట్టడానికెళ్తే అవి తింటూనే ఉంటాయి. ఎంజాయ్ చేస్తూ తింటాయి. కానీ మనం అలా కొట్టడానికెళ్తే అవి ఎప్పుడు మనకి చేతికే దొరకదనమాట. అంటే అవి ఎంత అవేర్‌నెస్‌తో ఉన్నాయి. దాన్ని చూసి మనం ఎంత నేర్చుకోవాలి. ఆ ఈగ అనేది ఇప్పుడు మనం అదే ఇంకొకరితో మాట్లాడుతున్నామంటే, మనం ఇంకొకరిని పిలవనియండి. ఎవరు మనం పట్టించుకోమనమాట. మన మాటేమో మనమేమో అంటే మనకంత అవేర్‌నెస్ అనేది లేదు. అదే అదే ఆ ఈగకి ఎంత అవేర్‌నెస్ ఉంది చూడండి. అసలు మనకి చేతికి గూడా దొరకదు. అంత అవేర్‌నెస్. అట్లా మనం కూడా ఈ శరీరాన్ని దేంట్లో ముంచేస్తున్నాము? కామంతో ముంచుతున్నామా? క్రోధంతో ముంచుతున్నామా? కోపంతో ముంచుతున్నామా? దుఃఖంతో ముంచుతున్నామా? అని మనము చెక్ చేసుకుంటూనే ఉండాలి. మనము ఈ పడవ ఈ శరీరం అనేది ఒక పడవనమాట. ఆ పడవ దాటించడానికి ఒక గురువు అనేవారు వస్తారు. ఆ గురువే మనకు పత్రిజీ. ఆయన చెప్తాడు, "నాన్న ఇంకా వరదలొస్తాయి. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఈ పడవ నుంచి నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకెళ్ళు" అనేసి గురువుగారు చెప్తాడు. కానీ మనమేం చేస్తాము, ఈ శరీరంతో నాలుక రుచిగా తగిలింది అంటే, సూపర్‌గా ఉంది. భోజనం ఎంత హ్యాపీగుందో అంటూ ఎంజాయ్ చేస్తామనమాట. ఈ మాట్లాడుతూ ఉంటే మాటకి అదుపే లేదనమాట. అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక ఉత్సాహం అన్నమాట. ఒక సంతోషం. అలా మనకు తెలియకుండానే మనము అంత హ్యాపీగా మాట్లాడుతూనే ఉంటాము. అది, అది ఎంత చెడుపు అనేది తెలీదు. ఏమి తెలీదు. ఒక ఆనందం మనకి తెలియకుండా ఆనందం. ఇలా మనం ఈ సారీ కట్టుకుంటే ఎంత బావుంటుందే! ఈ నగలేసుకుంటే ఎంత బావుంటుంది మనకి. మనము ఇంకా ఈ సినిమాకెళ్దామా? ఈ షాపింగ్‌కెళ్దామా? ఈ ఎంజాయ్‌మెంట్ చేద్దామా? అని ఈ అందమైన పడవ చూసుకుంటూ మనం ఇలా గడిచిపోతాం. గురువుగారేమో చెప్తూ ఉంటారు. వరదొస్తుందిరా ఎళ్ళండ్రా" అంటాడు. నేనిక్కడ అందంగా ఉంది. నాకు సుఖంగా ఉంది. ఏసీ యేసుకొని ఈ చర్మానికి సుఖాన్నిస్తుంటే ఎంత హాయిగుంది. ఈ నాలుకకి మనము కావాల్సింది పెడుతూ ఉంటే ఎంత హాయిగుంది. యాహ్! మనకవసరం మనకి మాట్లాడుతుంటే ఎంత హాయిగుంది. ఇంత అందంగా ఉన్న ప్రపంచాన్ని వదిలేసి ఎల్లు అంటావే.
ఎక్కడ ఎక్కడెళ్ళేది అనేసి ఈ అందాన్ని చూసుకుంటూ, ఈ రుచులకు మరిగిపోతూ, ఈ ఇంద్రియాలకు లొంగిపోతూ మనము ఇక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే ఇలా కాదు, మన గురువు ఏం చెప్పారు, ఇది శాశ్వతం కాదు, మనకి వరద అనేది వస్తుంది అని మన గురువు ఎప్పుడైతే చెప్పిన మాట మనం వింటామో, విని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనం ఎప్పుడైతే దాటుకుంటామో అప్పుడే ఈ జనన మరణ చక్రాల్లో మనము ఇరుక్కుపోము. లేదు నాకిక్కడే ఆనందంగుంది, నేనిక్కడే సంతోషంగున్నాను, ఇక్కడే హ్యాపీగున్నాను, నాకు ఈ అందం ఇంత అందంగున్నాను నేను, ఇది మళ్ళీ రాదు, ఇంత సుఖంగా ఉన్నాను, మళ్ళీ రాదు, నేనిక్కడే ఉంటాను అంటే గూడా మన గురువుగారు ఏమంటారు? ఉండు నాయనా, ఉండు నాయనా, ఉండు నాయనా అంటారు. ఆ! అంటే ఈ వరదలకి మళ్ళీ నువ్వు కొట్టుకెళ్ళి మళ్ళీ జనన మరణ చక్రాల్లో మళ్ళీ పడతావు. మళ్ళీ పాఠము ఇంకా బాగా గట్టిగా నేర్చుకుంటావు అనేసి సార్ చెప్తూ ఉంటారు. అలా ఈ నవక అనేది అంటే ఈ శరీరం అనేది ఎలా ఉపయోగించుకోవాలి? దేనికి ఉపయోగించుకోవాలి? అనేది మనం తెలుసుకోవాలి. ఈ ధ్యానం చేస్తున్నాము కానీ మనలో ఏం మార్పొచ్చింది? సారు ఎంతసేపైనా మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అంటారు. నేను స్టార్టింగ్‌లో వచ్చి ఏందీన ఎంతసేపు మౌనం, మౌనం అంటారు. ఈ మౌనం అంటే పిచ్చిదా ఎక్కుతుంది. నేను వచ్చి బాగా లొడ లొడ మాట్లాడేదాన్ననమాట. ఎప్పుడు తగ్గదు. లొడ లొడ మాట్లాడేదాన్ని. ఏంది ఎంతసేపు నోరు మూసుకొని కూర్చోండది. ఈయనేమో మౌనం, మౌనం అంటాడు. ఏంది ఈ మౌనంలో ఏముంది? అనేసి నేను అనుకునేదాన్ననమాట. సరే ఒక్కరోజు ఉంది గదా! చూద్దాం ఆయనేమో చెప్తున్నాడు. మనమేదో జేద్దాము అని చెప్పి ఒకరోజు ఉన్నాననమాట. ఒకరోజు ఉంటే ఎక్కడ లేని థాట్స్ అంతా వస్తున్నాయి, వస్తున్నాయి, వస్తున్నాయి. అంతర్మౌనం లేదు, ఏమీ లేదు. ఏ ఈ నోరు మూసుకున్నామే గాని అంతర్మౌనం లేదు, ఏం లేదనేది తెలియలేదనమాట. ఇదేముంది లేని చెత్తది మళ్ళీ నెత్తినేసుకున్నట్టుంది గాని మౌనం, మౌనం అంటారే ఈయన అనేసి ఇదేదో ఒక్కరోజు ఉంటే సరిపోదు. ఇప్పుడు నీకు టేస్ట్ అయిన స్వీట్ ఇస్తే ఒకరోజు తినేసి గమ్మునుండిపోతావా? మళ్ళీ వారమైతే ఏవండీ ఆ రోజు చేసుకున్నాము. ఆ రోజు తెచ్చారే ఆ స్వీట్ చాలా బాగుందండి. మళ్ళీ ఇంకోసారి తెస్తారా? అని మనం ఎలా అంటాము. అలా మళ్ళీ ఆ టేస్ట్ కోసము మనం ఎలా అయితే ఆ స్వీట్‌ని తెమ్మంటామో అలా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు అన్నట్టుగా మళ్ళీ మౌనం మళ్ళీ 2 డేస్ ఉండడం స్టార్ట్ చేశామనమాట. 2 డేస్ ఉండడం తర్వాత నా అంతర్మౌనం అనేది ఎంత హ్యాపీగా ఉంది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ తర్వాత ఇంత అద్భుతమైన స్వీటా ఇది. ఇది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాల్సిందే అనేసి నేను తెలుసుకున్నాననమాట. అలా ఆ! కానీ మనం దీనికి ఈ మాటకి మౌనం అనేది లేకుండా మనము హద్దు, అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉంటాం. ఆఖరికి ఎలా మాట్లాడుతాము అంటే, ఉదాహరణకి సరవణా స్టోర్స్ వాడు ఆఫరేసాడనుకోండి, వాడేమో ఒకసారి అనౌన్స్ చేస్తాడు. మనం పోయి కొనుక్కొనొచ్చేసి మనము మన బంధువులకందరికి, మన ఇంటి పక్కనుండే వాళ్ళకందరికి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అండి. ఇమా సరవణా స్టోర్సోడు ఫ్రీ యేసాడు, ఆఫరేసాడు అని చెప్తామాట. అట్లా అంటే మనకి ఎంత అస్సలు ఏ మాత్రము మౌనం అనేది ఉండదు. అలా మాట్లాడుతూనే ఉంటాము. అలా మనం ఎంత మాట్లాడతామో అంత మాట్లాడను మన ఆయుష్ అనేది తగ్గిపోతుందంట. అంత పాపాలు మనము మూట కట్టుకుంటామంట. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు భోజనం ఒక వాళ్ళ బిడ్డకేదో బాగలేదని చెప్పి ఇట్లా ఊరు జనాలను పిలిచి భోజనం పెట్టు అన్నారట. అప్పుడు భోజనాలు పెడుతూ ఉంటే ఒక గ్రద్దొచ్చి పాముని ఎత్తుకొని పోతుంది. ఆ పాము పోతూ పోతూ విషం కక్కుతుంది. ఆ విషం కక్కింది కరెక్ట్‌గా ఆ సాంబార్‌లోనో, భోజనాల్లో పడుతుందన్నమాట. అలా తెలీదు. ఆయనకి తెలీదు, ఎవరికీ తెలీదు. అది ఆటోమేటిక్‌గా పైనుంచి పడుతుంది. ఆ భోజనమే ఆయన అందరికి సర్వ్ చేసేస్తాడు. చేసేసి అందరికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఇవి వచ్చినోళ్ళందరూ ఇట్లాంటి భోజనం పెట్టాడే, ఇట్లా విషం భోజనం పెట్టాడు, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇట్లా ఇబ్బంది పడ్డాడు, ఇట్లా అవస్థ పడ్డారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చిత్రగుప్తుడు అడుగుతాడంట.
ఇది ఎవరు కావాలని వేయలేదు. ఈ ఈ పాపము అనేది ఎవరి దాంట్లో వేయమంటావు? గ్రద్ద దాంట్లో వేయమంటావా? భోజనం పెట్టిన వాళ్ళ దాంట్లో వేయమంటావా? భోంచేసిన దాంట్లో వేయమంటావా? పాము దిగు దాంట్లో వేయమంటావా? అంటే ఏమీ తెలియకుండా మాట్లాడారు చూసావా? వాళ్ళ దాంట్లో వెయ్యి ఖాతా అన్నాడట. అలా మనము తెలియకుండా మనకేమీ తెలియకుండా మనం మాట్లాడడం వల్ల మనము చాలా వరకు కోల్పోతూనే ఉంటాము. అలా ఎప్పుడైతే మనము మౌనం అనేది పాటించాము అంటే, మనం ఉన్నతమైన స్థితికి పోగలుగుతాము. ఉన్నతమైన పరిపక్వత మనలో వస్తుంది. దానికి ఉదాహరణ ఏనుగు చూసారు అంటే, ఎప్పుడు నోరుని మూసుకొనే ఉంటుంది. ఆ తొండంతో ఏనుగుని ఎప్పుడు ఆ తొండంతో నోరుని మూసే ఉంటుంది. చెవులు చూసారంటే ఉంటుందన్నమాట. ఏనుగు అనేది ద అది నమలడానికి లేదు. బయట వచ్చేస్తాయి. అంటే ఆ ఏనుగు అనేది కాదు. ఫస్ట్‌ని ఎంజాయ్ చేయలేదు. ఎప్పుడు వింటూ ఆత్మజ్ఞానం పొందుకునేదానికే ఆ ఏనుగు అనేది ప్రయత్నిస్తుందంట. అందుకే ఏనుగుని చూసారు అంటే, ఆ కుంభస్థలాన్ని చూసారంటే లక్ష్మీ కటాక్షము అంటారు. అంటే ఆ ఏనుగు అనేది అంత మౌనంతో అంత జ్ఞానాన్ని పొందుతుందంట. అలా ఆ ఏనుగుని చూసి మనం నేర్చుకోవాలంట. ఎంత మౌనంగా ఉండాలి, ఎంత వినాలి అనేది. అలా పత్రి సార్ వచ్చి మనకి ఒక్కొక్కటి ఇప్పుడు సజ్జన సాంగత్యం అన్నాడు. సజ్జన సాంగత్యం అంటే ఏంది? స్వాధ్యాయం అంటే ఏంది? స్వాధ్యాయం అంటే ఏంది? స్వాధ్యాయం అంటే స్వ అంటే మనము. మనమల్ని మనం ఎలా ఉన్నాము? ఫస్ట్ మనమల్ని మనం స్వాధ్యాయం జేసుకోవాలి. మనం ఎలా ఉన్నాము? ఆహ్, ఇంకొకరు వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అనేది మనం చూస్తున్నామా? దాన్ని పరస్వాధ్యాయము అంటారంట. అంటే మనము ఇంకొక వ్యక్తులతో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? అని మనము పరస్వాధ్యాయం జేస్తూ ఉంటామంట. అలా కాదు. మనమల్ని మనం ఎప్పుడు స్వాధ్యాయం అంటే మన మాట ఎలా ఉంది? మన మాట తీరెలా ఉంది? మన ప్రవర్తన అనేది ఎలా ఉంది? ఫస్ట్ మనమల్ని మనం స్వాధ్యాయం జేసుకోవాలంట. ఫస్ట్ మనమల్ని మనం చదువుకోవాలి. మనం ఎలా ఉన్నాము? మన జ్ఞానం ఎలా ఉంది? మన ధ్యానం ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఇలా మనం ఎప్పుడైతే వాటిని సరిచేసుకుంటామో, అప్పుడు మనము పక్కా స్వాధ్యాయం చేసినట్టు. ఆ తర్వాత మనం ఎలా ఉండాలి? ఇంకా ఉన్నతమైన స్థితిని ఎలా పొందాలి అని మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఆ తర్వాత స్వాధ్యాయం. బుక్స్ చదవాలి. ఒక్కొక్క ఒక యోగి ఆత్మకథ. ఆయన ఎంత బాగా రాసారు ఆయన చరిత్ర. ఎంత కష్టాలు పడ్డారు, ఎంత వచ్చారు, ఎలా నైపుణ్యం పొందాడు అని ఆయన స్టోరీ చదివామంటే, మనము అలా ఎలా ఎదగాలి అనేది నేర్చుకోవడానికోసి జ్ఞానం పొందడం కోసము ఆ స్వాధ్యాయం జేయాలి. అంతేగాని బుక్స్ చదివేస్తున్నాను అని కాదు. ఫస్ట్ మనమల్ని మనం స్వాధ్యాయం చేసి, మనమల్ని మనము కరెక్ట్ చేసుకున్న తర్వాత స్వాధ్యాయం అనేది చెయ్యాలి. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అనేది సార్ మనకి ఈ జూమ్ సెక్షన్‌లో వచ్చాక ఎంతో బాగా డెవలప్ అయిందనమాట. ఏదో వాళ్ళకి తెలిసిన జ్ఞానము ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి అలా సజ్జన సాంగత్యం అనేది సో బాగా పెరిగింది. కానీ ఆ సజ్జన సాంగత్యం అనేది కూడా ఎలా చేయాలి? ఒక సత్యం తెలుసుకున్న వాడితో మనం సావాసం చేయాలి. అలా కాకుండా ఎవరితో అంటే వాళ్ళతో మనము సావాసం చేస్తూ ఉన్నాము. వాళ్ళతో సజ్జన సాంగత్యం చేస్తున్నాము అంటే మనలో ఏ ఎదుగుదల ఉండదు. ఉదాహరణకు చూసారంటే ఇప్పుడు ప్రతిరోజు ఒక ఫ్రెండ్‌షిప్ దొరికింది. ప్రతిరోజు నేను ధ్యానం అనేది చేయననమాట. చేయను అనుకోండి. నాకొక ఫ్రెండ్ దొరికాడు. వాడు డైలీ ధ్యానానికెళ్తున్నాడు. ఈ మనం ఎళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు. ప్రతిరోజు ధ్యానం జేస్తున్నాము.
చేస్తూ ఉంటే ఒక్కరోజు నేను రాలేదు. నువ్వు వెళ్ళేటుగుంటే ఎళ్ళు అంటే, ఓహ్! ఇది ఇంత బాగుందే మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఎళ్ళడం స్టార్ట్ చేస్తాము. అదే సజ్జన సాంగత్యం. అంటే మనమల్ని ఒక దారి పట్టించే వ్యక్తితో మనము సజ్జన సాంగత్యం చెయ్యాలే గాని ఆహ్, ఈ మన స దీనిని మళ్ళిస్తారు కదా! అలా వాటితో సజ్జన సాంగత్యం చేయకూడదు. ఎప్పుడైతే మనము అభివృద్ధిలోకి చెందడానికి, మన ఆత్మ అభివృద్ధికి సజ్జన సాంగత్యము, పెరుగుదలనేది ఉండాలి. ఉదాహరణకు ధృతరాష్ట్రుడు చూసాడంటే, ధృతరాష్ట్రుడు చాలా చెడ్డవాడు. ఆ చెడ్డతనంతో ఆ కౌరవులు రాజ్యమంతా గూడా కోల్పోయారు. కానీ ఆ కౌ ధృతరాష్ట్రుడు అనేవాడు ఒక చిన్న మంచి పని చేశాడంట. సంజయుడు, విదురుడు అనే వాళ్ళతో ఆయన స్నేహం చేశాడంట. అంటే స్నేహం చేయడంతో ఆయనకొక ఒక భగవద్గీతని చూడగలిగే కెపాసిటీని పెంచుకున్నాడు. వచ్చిందంట. చూసారా? అంటే ఆయనకి ఆ భగవద్గీత అనేది చూడడం వచ్చింది అంటే ఆయన ఎంత ఉన్నతమైన స్థితి. మా చెడ్డ పనులకి ఆయన రాజ్యమే కోల్పోయింది. ఆ ఒక్క చిన్న పనికి ఆయన అంత అదృష్టం పొందాడనమాట. అలాగా పాండవులు చూసారు అంటే కృష్ణునితో అనుసంధానం. కృష్ణుడు ఎప్పుడు ఆ భగవద్గీత, సజ్జన సాంగత్యము అది చేస్తూ ఉండడంతో ఆ పాండవులనే వాళ్ళు ఉన్నతమైన స్థితికి ఎదగగలిగారు. అలా మనలో ఏమేం తగ్గినాయి? ఎలా ఉన్నాము? అలాగే పిరమిడ్ జగత్ అంటాడు. శాకాహార జగత్ అంటారు సారు. పిరమిడ్ జగత్తు అంటే పిరమిడ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక భూతద్దము సూర్యునికి నేరుగా పెట్టాము అంటే అంటే సూర్యుని ప్రకాశము అంతా ఉంటుంది. కానీ ఆ భూతద్దం అనేది పెట్టగానే ఆ ఫోకస్ అనేది ఇప్పుడు ఒక పేపర్ కింద పెట్టి ఆ భూతద్దం పెట్టాము అంటే ఆ భూతద్దం ఎలా అయితే ఆ కిరణాలు లాక్కుంటుందో దాన్ని దహనం చేసేకి ఎలా అయితే ఆ భూతద్దం సహకరిస్తుందో, అలాగా మనకి ఆ పిరమిడ్ అనేది కూడా ఆ ఎనర్జీస్‌ని స్వీకరించి మనలోని అజ్ఞానాన్ని దహించడానికి ఆ పిరమిడ్ అనేది సహాయకపడుతుంది. అందుకే పిరమిడ్ జగత్ అంటే పిరమిడ్స్ ఎక్కువగా ఏర్పరచాలి అని చెప్పి సారు అందుకు చెప్పారంట. అదే కాకుండా శాకాహార జగత్తు. శాకాహార జగత్తు అంటే మనము ఫస్టు మాంసాహారము తీసుకున్నామంటే మనలో క్రోధము, కోపము, ద్వేషము, ఉద్వేగము అవి పెరిగి మనము నాశనం అయిపోతాం. అట్టడుగైపోతాం. అది కాకుండా మనము ఎప్పుడైతే ఈ శాకాహారం తీసుకుంటామో మనంలో కోపము, క్రోధము, ద్వేషము అన్నీ కూడా తగ్గిపోయి మన ధ్యాన స్థితికి, మన ఉన్నతమైన స్థితికి, ఆత్మ ఉన్నతోత్తమార్థకానికి మనము ఎళ్ళగలుగుతామంట. అందుకే శాకాహార జగత్. అదీ కాకుండా ఇప్పుడు ఏ ప్రాణినైతే మనం చంపుతామో అది ఎంత ఇప్పుడు మనల్ని ఉన్నట్టుని మనం గొంతు పట్టుకుంటే మనం ఎలా తనకలాడిపోతాము. ఎంత బాధపడతాము. అట్లా ఆ జీవాలు కూడా అంత బాధపడతాయి. అంత తల్లడిల్లిపోతాయి. ఆ బాధని అనుభవించడానికి ఖచ్చితంగా మళ్ళీ మనము జన్మ తీసుకొని అనుభవిస్తామట. కాబట్టి అలా కాకుండా శాకాహారంతో మనము భోంచేయాలి. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.